అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలుగు అమ్మాయి నిఖిత హత్య కేసులో మాజీ ప్రియుడు అర్జున్ శర్మను ఇంటర్పోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హత్యకు ముందు ఏం జరిగింది అన్న దానిపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో దారుణ హత్యకు గురైన గోడిశాల నిఖిత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. $4,500 అప్పుగా అర్జున్ శర్మకి నిఖిత ఇచ్చినట్లుగా నిఖిత కజిన్ సరస్వతి చేసిన పోస్టు ద్వారా బయటపడింది. కొన్ని రోజుల తర్వాత $3,500లను నిఖితకు తిరిగిచ్చాడు అర్జున్ శర్మ. అయితే మిగిలిన $1,000 సైతం అర్జున్ని అడిగింది నిఖిత. దీంతో ఆమె నుంచి $3,500 అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసుకుని హత్య చేశాడు అర్జున్ శర్మ. భారత్కు పరారైన అర్జున్ శర్మను తమిళనాడులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇంటర్పోల్ పోలీసులు. హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీమిత్ర ప్రిన్స్ అపార్ట్మెంట్లో కొంతకాలంగా నిఖిత పేరెంట్స్ నివాసముంటున్నారు. 27 ఏళ్ల నిఖిత మేరీలాండ్లో అనుమానాస్పద రీతిలో చనిపోయింది. డిసెంబర్ 31 నుంచి కనిపించకుండా పోయిన ఆమె మృతదేహాన్ని జనవరి 3న అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో గుర్తించారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు అమెరికా పోలీసులు తెలిపారు. అర్జున్ శర్మనే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. అర్జున్ శర్మ భారత్కు పరారై వచ్చాడు. ఇప్పటికే అతనిపై అమెరికా పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఇంటర్పోల్ పోలీసులు అతన్ని తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కూతురి మరణ వార్తతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. హత్య చేసిన అర్జున్ను కఠినంగా శిక్షించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అతను అంతటా అప్పులు చేసిండంట సార్. మా పాపకు కూడా తెలిసింది అతను పారిపోతుండ అనేసి ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని చెప్పినాడంట. ఈ లోపల అట్లా అయిపోయింది సార్ అన్నాడు. అట్లాంటి రూమర్లు ఏం చేయకుండా ఒక ప్రీవియస్ రూమ్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి మన స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నాం మా బాడీని తొందరిపోయి మాకు న్యాయం చేయాలని చెప్తాను. నిఖిత మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ సైతం స్పందించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లడించింది. నిఖిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామంటోంది. సాధ్యమైనంత త్వరగా నిఖిత మృతదేహం హైదరాబాద్కు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.